నీకు ఒక పెళ్ళై నీకు బిడ్డ ఉందే, ఈ లవ్వులు దెబ్బ దెబ్బ గురించి నీకు తర్వాత తెలుస్తుంది బాధ ఏందో. అప్పుడు ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఇప్పుడు నాకు లేదు, పిల్లలు అయిపోయారు, ఆ దెబ్బ గురించి మనకు గుర్తులేదు. లవర్ వాలంటైన్ డేస్ మనకు అంత ఐడియా లేదు. సంపాదించాలి, పిల్లలకు మంచి చూసుకోవాలి, ఈ వేరంటే వెళ్ళిపోతాం. ఈ పనికి మన పూర్వం పోగులు ఏముంటారు అంటే, మనం ఒకప్పుడు లవ్ వ్యాలంటైన్స్ డే ప్రపోజ్ చేయడాలి, గిఫ్ట్లు కొండాలి అని చేసినాము చిల్లర పనులు. కానీ ఇప్పుడు నేను ఫాదర్ స్టేజ్కి వచ్చాక నాకు క్లారిటీ వచ్చింది. లవ్ అంటే లవ్ కాదరయ్యా, లవ్ అంటే ఫ్యామిలీని చూసుకోవడం, పిల్లలను జాగ్రత్త చూసుకోవడము, ఇది లవ్ అంటే. పిల్లలను కాపాడుకోవడం, 24 గంటలు నువ్వు కష్టపడ్డాము, పిల్లలకి ఏ లోటు రాకుండా నెక్స్ట్ వాళ్ళకి ఏమి ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సింది అన్నీ ఇప్పిస్తున్నామా లేదా, కావాల్సిన సాటిస్ఫాక్షన్ ఉందా లేదా, అది ఒక 3 నిమిషాల సాటిస్ఫాక్షన్ కోసము చాలామంది ఫ్యామిలీని వదులుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ మనం అలాంటి వాళ్ళం కాదు. సో చాలామంది మారాలి. మనకు ఆ స్టేజ్ వచ్చినప్పుడు డెఫినెట్లీ మంచిగా ఉంటుంది. ఇక క్యాజువల్గా చెప్పాలంటే ఇక అందరూ లవ్ అంటే ఇక పార్కులలో తిరిగి ఎంజాయ్ చేయడము, ఆ రోజుకి ఇష్టం వచ్చినట్టు మేము ఎంజాయ్ చేస్తాము, తిరుగుతాం, తాగుతాం అంటే తాగండి. కానీ ఒకసారి మీ అమ్మ నాన్నలను గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే ఇది చాలా మూర్ఖత్వం. అంటే వీళ్ళు ఒక టెస్ట్ల కంటే డేంజర్గా తయారవుతారు లవర్స్ అనేటప్పుడు. సో నిజంగా ఇది చాలా దౌర్భాగ్యం బ్రో. నిజంగా లవ్ అనేది చేయకుండానే బెటర్. ఎందుకంటే లవ్ అనేది అప్పట్లోకి లవ్ అనేది సిన్సియర్ లవ్ లేదు. లవ్ అంటే జస్ట్ ఎంజాయ్ చేయడం వరకే. పెళ్ళికి ముందు ఒకసారి నాకు బాయ్ ఫ్రెండ్ ఉంటే, మనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆయనతో నేను ఎంజాయ్ చేసిన, నేను ఆమెతో ఎంజాయ్ చేసిన, ఆ వర్షన్లో ఉంటుంది. కానీ లవ్ అంటే ఒక్కప్పుడు ఉండే, ఆ కాలంలో ఉండే బ్రో లవ్ అంటే. క్యాలెండర్ నుంచి ఈ వ్యాలంటైన్స్ డే తీసేస్తే బెటర్ అంటావా? వ్యాలంటైన్స్ డే తీసేస్తే బెటర్. ఇక తీసేసిన రోజు అదే జరుగుతుంది, తీయకున్నాక అదే జరుగుతాయి. కాకుంటే ఆ రోజు పండగ దినోత్సవం కాకుంటే ఇక మనం ఇక పండుగ రోజు, ఇప్పుడు దసరా రోజు ఆటలు ఎట్లా కోసం చెప్పేది విను బ్రో. ఇప్పుడు పండుగ అంటే ఇప్పుడు వ్యాలంటైన్స్ డే రోజు మనం దసరా రోజు మనం ఎట్లా ఆటలు గీటలు కోస్తామో, పండుగ సంబరాలు చేసుకుంటామో, ఆ రోజు వాళ్ళకి ఆటలు గీటలు కోసుకుంటారు అంతే. ఇక అవే ఉంటాయి కా బ్రో, ప్రెగ్నెన్సీ రాకుండా అవేదో అవి కొంటారు. ఆ తర్వాత ఓయో రూమ్స్లో అంటే ఇక ఓయో రూమ్స్ అంటే ప్రైవసీగా ప్రేమించుకోవడం అంటే ఎట్లయినా ప్రేమించుకుంటారు బ్రో. ఇంకా దెబ్బ వేసుకోవడం ఇక ఈ మధ్యలో కామన్ అయిపోయింది. ఇక వేస్ట్ లైఫ్ అంటే ఇదేనా అసలు ఏం నేర్పించాలి? సభ్య సమాజం ఎందుకు ఇట్లా చెడిపోతుందంటే మీరేం చెప్తారు? ఏడు చెడిపోతుంది బ్రో. ఇట్లా 70% బుకింగ్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్? మరి 70% లవ్ చేసుకుంటున్నారు కదా. నేనేమన్నా అంటే ఒక చిన్న క్వశ్చన్ అంటాను బ్రో.